సండే సర్వీస్ అప్పుడు మార్నింగ్ సర్వీస్కి వచ్చాను. అప్పుడు రాజ్ ప్రకాష్ పాలనే చెప్పాడు, నిల్చున్న చోటే నువ్వు నిల్చున్న చోటే ఆలోచించుకుంటూ కూర్చుంటే అవ్వదు, నువ్వు ఒక్క నమ్మకంతో ఒక్క అడుగేయి, దేవుడు నీ కోసం 100 అడుగులు వేస్తాడని చెప్పి అన్న చెప్పాడు. సో అదే చర్చ్లో అదే మెసేజ్ వింటూనే నేను ర్యాండమ్గా ఒక జాబ్ అప్లికేషన్ వస్తే అప్లై చేశాను. అండ్ నాకు ఈ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి కాల్ చేశారు వాళ్ళే. ఇంటర్వ్యూ తీసుకున్నారు, సెలెక్ట్ అయ్యాను. ఎట్ ది సేమ్ ఎట్ ది సేమ్ టైం నేను బేసిక్గా ఇంటర్వ్యూస్ ఇట్లా ఫేస్ టు ఫేస్ చేయలేనండి. అయితే కాల్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటా అని చెప్పారు. సో కాల్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఓకే, మేము రేపు ఒక లొకేషన్ చెప్తాము, ఆ లొకేషన్కి వచ్చేయండి అని చెప్పారు. సో జాబ్ ఎక్కడ వచ్చింది ఏంటనే సంగతి నాకు తెలియదు. నెక్స్ట్ డే ర్యాపిడో బుక్ చేసుకొని లొకేషన్ పెట్టారు. వాళ్ళు ఒక లొకేషన్, ఆ లొకేషన్కి వెళ్తుంటే నేను ఎక్కడైతే రిజెక్ట్ చేయబడ్డానో, ఏ బిల్డింగ్లో అయితే నేను ఎప్పుడు చూస్తానో అటువైపు ఈ ర్యాపిడో తీసుకెళ్తున్నాడు బండిని. ఆలోచించాను, అదేంటి ఇటు ఇటు తీసుకొస్తున్నాడంటే క్వైట్ ఆపోజిట్, అంటే అది బిల్డింగ్ అంటే క్వైట్ ఆపోజిట్, దాని ముందే నాకు జాబ్ వచ్చింది. సో కంపెనీ లోపలికి వెళ్ళాను, అంత బాగానే ఉంది. బట్ లోపల ఒక భయం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నా పాత కంపెనీలో మా సూపర్వైజర్ చేత నేను బాగా డిస్టర్బ్డ్, అంత మంచిగా ఉండేవాడు కదా, చాలా ఇబ్బంది పెట్టేవాడు కదా. అరే ఇక్కడ ఎవరు ఉంటారో ఏంటో అని చాలా భయంగా వెళ్ళాను. ఒక రోజంతా ఏంది, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ నాతో ఎవరు ఏం మాట్లాడట్లేదు, నాకేం పని చెప్పట్లేదు. సో చూస్తూ ఆలోచిస్తున్నాను, ఏంటి ఈ సూపర్వైజర్ ఎక్కడున్నాడు, ఏంటి వీళ్ళందరూ ఎవరు నాకు పని చెప్పట్లేరు, ఎక్కడున్నాను వెతుకుతూనే ఉన్నా రోజంతా. అయితే ఇక ఈవినింగ్ అయ్యేసరికల్లా సరే అడుగుదామని చెప్పి ఒక అతను వర్క్ చేస్తుంటే అతను వెళ్ళి అడిగాను, కాదు బ్రదర్ మనకి సూపర్వైజర్ ఎవరు కనిపించట్లేదు, ఇంతకు సూపర్వైజర్ ఎవరు అంటే, అదేంటి సార్ అలా అన్నారు, మీరే కదా సూపర్వైజర్ అన్నాడు. అయితే మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు ఏదైతే మనసులో కోరుకున్నావో, నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో, నువ్వు మర్చిపోయినా కానీ మన దేవుడు మర్చిపోడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిలబెడతాడు. మనం పనివాడిగా ఉండాలి అని చెప్పి అనుకుంటే, మనం పనివాడి ఉద్యోగం కోసం రిజెక్ట్ చేయబడితే నిన్ను యజమానిగా తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. మన దేవుడు అంత గొప్పవాడు. సో దేవుడు ఈ వాక్యం ద్వారా ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో కార్యం చేసిన దేవుడు మీ జీవితం కూడా తప్పకుండా చేస్తాడు. మిమ్మల్ని పనివాడిగా కాదు, యజమానిగా నిల్చోబెడతాడు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.